హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, సమ్మర్‌లో స్కిన్ కేర్ అంటే నా స్కిన్ కేర్ తగ్గట్టు నేను వీడియో చేసి చూపిస్తున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎంతమందున్నారో ఆహ్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ స్టెప్ క్లెన్జరు. క్లెన్జర్‌లో శనగపిండి విత్ కర్డ్ ఈ 2 మిక్స్ చేసుకొని క్లెన్జింగ్ చేసుకోవాలి. సో, ఏ ఏదైనా సరే 1 స్పూన్ తీసుకోండి. అంతకు మించి ఎక్కువ తీసుకోకండి. ఎక్కువైపోతది. మళ్ళా వేస్ట్ అవుతది. సో, ఇక్కడ నేను స్కిన్ చూపిస్తున్నాను చూడు ఆయిలీగా ఉంది. సో, చూడండి మీరు గూడా ఇప్పుడు అండ్ లాస్ట్‌లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి మీకే అర్థమవుతుంది. సో, నేనిప్పుడు క్లెన్జర్ చేస్తున్నాను. క్లెన్జింగ్ ఒక 3 మినిట్స్ చేసుకోవాలి. ఓకేనా? మంచిగా చేసుకోండి. నేనిక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టినా అంత ఫాస్ట్‌గా కాకుండా జెంటిల్‌గా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఇది మంచిగా క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బరు. స్క్రబ్బరు ఏంటంటే మనం బియ్యం పిండి ఉంటది గదా! అది మనం ఇంట్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం బరకగా వచ్చింది తీసి పక్కన పెట్టుకోండి. స్మూత్‌గా వచ్చింది ఒక పక్కకు పెట్టుకోండి. ఓట్స్ కూడా అంతే. సో, ఓట్స్‌ది నేను ఫేస్‌కి యూజ్ చేసేది షార్ట్ వీడియో తీసి పెట్టాను చూడండి. సో, బియ్యం పిండి ఒక స్పూను, ఓట్స్ ఒక స్పూను అండ్ కర్డ్ గూడా వేసుకొని మంచిగా జెంటిల్‌గా స్క్రబ్ చేసుకోండి. ఇంగో ఈ కన్సిస్టెన్సీలో రావాలి. కొంచెం లూజున్నా, కొంచెం గట్టిగున్నా అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. సో, స్క్రబ్బర్ గూడా వీక్లీలో 2 టైమ్స్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. అది మీ ఫేస్‌కి తగ్గట్టు ఆయిలీ ఆర్ డ్రై స్కిన్ ఇలా ఉంటాయి. సో, నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను కర్డ్ యూజ్ చేస్తున్నాను. మీది డ్రై స్కిన్ అయితే రోజ్ వాటర్ యూజ్ చేయొచ్చు. సో, జెంటిల్‌గా మసాజ్ చేసుకున్న తర్వాత అదయిపోయిన తర్వాత ఫేస్ మాస్కు ఫేస్ మాస్క్‌లో బియ్యం పిండి, ఓట్స్ పౌడర్, పెరుగు, ఆహ్, కొంచెమంత పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకొని 15-20 మినిట్స్ ఉంచుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత జెంటిల్‌గా మసాజ్ చేసుకోవాలి ఫేస్ మీద. ఓకేనా? ఫేస్ ప్యాక్ అనేది వీక్లీలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. స్క్రబ్బర్ అనేది వీక్లీలో 2 టైమ్సే చేసుకోవాలి. ఓకేనా? 2 టైమ్సే చేసుకోవాలి. అలా జెంటిల్‌గా మసాజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని మంచిగా మీరు స్నానం చేస్తే స్నానం చేసొచ్చి మంచిగా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని సో, నేను నైటీలో ఉన్నానని ఏమనుకోకండి. ఎందుకంటే ఇది ఫేషియల్ చేసుకుంటున్నాను కాబట్టి నైటీ అయితేనే కంఫర్ట్ ఉంటది. సో, అందుకని నైటీ వేసుకున్నాను. సో, ఏ టైంలో చేసుకుంటే మంచిదంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ అంటే నేను నైటే మంచిదని చెప్తాను. ఎందుకంటే మార్నింగ్ మనం ఫేషియల్ చేసుకొని బయటికెళ్తే డస్ట్ పడతది. నైట్ అయితే అలా కాదు కదా! నైట్ ఫేషియల్ చేసుకొని మంచిగా క్రీమ్స్ అప్లై చేసుకొని పండుకుంటాం కదా! ఆ ఫేషియల్ అనేది మన ఫేస్‌కి పట్టి గ్లో వస్తది. సో, నైట్ టైమ్ అయితే ఫేషియల్ చేసుకున్నప్పుడు మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోండి. సో, మార్నింగ్ లేచేలోపు మంచి గ్లో వస్తది మీకు. సో, ఇది వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ అయితే 2 టైమ్సే చేసుకోవాలి. ఓకేనా? సో, ఓకే గైస్, గుడ్ నైట్. సో, ఈ ఫేషియల్ మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో, ఇది ఈ వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి సమ్మర్‌లో మీ స్కిన్‌కి